నర్సయ్య తాతతో రప్ప 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 ఇక మరి రప్ప రప్ప ముచ్చటాలకి ఇలా మా నర్సయ్య తాత ఎవరిని పట్టుకొచ్చే ఏంది ఏం కథ ఏం జరుగుతుంది అయితే ఇక మరి దేశం వెళ్ళిపోయినా మాత్రం ఇక భారతదేశ ప్రజలు ఏం చెప్పుకుంటున్నారు అయ్యా అంటే పహల్గామ్కి ప్రతీకారమైన ఇక మరి చర్య చేపట్టిన మోడీ మొత్తానికైతే ఇక భారతదేశంలో సంబరాలు చేసుకుంటున్నారు అనేది కథ నడుస్తుందా. ఇక మరి నర్సయ్య తాత ఇవాళ మరి ఏడికి పోయిండు ఏంది ఏం కథ అంటే నకిరేకల్ గడ్డ మీద అడుగు పెట్టిండు. తెలంగాణే తన ప్రాణము నకిరేకల్లే తన ధ్యానము తెలంగాణే తన ధ్యానము నకిరేకల్లే తన ప్రాణము గోసరిల్లి గోడు చెప్పుకునే జీవితాల తోడైతాడు గోసరిల్లి గోడు చెప్పుకునే జీవితాల తోడైతాడు ఆ కలికే కల బతుకులా ఆదరించి నీడైతాడు. సబ్బండ వర్గాలు గుండెల్లో గుడిగట్టి వీరంగానే మెచ్చినారు అందుకే బంపరు మెజార్టీ బహుమతిగా ఇచ్చినారు. అన్నా 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 వేముల వీరేశం అన్నా నీ పేరు వింటేనే పేదోళ్ళ ప్రాణము లేసి వస్తాదే అన్నా. నగరకాల ఎమ్మెల్యే వేముల వీరేశం సారు. ఇక మరి అది మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ ఎలక్షన్లలో మోగించినప్పుడు బంపర్ మెజార్టీ బహుమతికి ఇచ్చారు జనాలు. మరి ఆ పలుకుబడి అట్లే ఉందా ఏమన్నా పలసగా అవుతుందా నిన్న ఆడ ఇంకా పెరుగుతుంది పలసగా అట్లా. ఎందుకంటే మరి నరదీశకి నల్లరాయి కూడా కలుతుంది అన్నట్టు మరి గిట్టటాయి గట్టటాయి అని మరి ఎన్ని ఉంటాయి పక్క పెట్టుకోలే. ఎన్నున్న ప్రజలన్నీ సరి చేస్తారు. ప్రజలే నా శక్తి, ప్రజలే నా బలం, ప్రజలే నా ఆస్తి, ప్రజలే నా సంపద. అమ్మా చూసిన ఆరులో తగ్గేదాలి అన్నట్టు ఉంది మీ తాత లెక్కనే సారు వ్యవహారం కూడా. సరే ఇప్పుడు రాంగ పోంగా సారు ఇక మరి తుక్కు కూడా సాక్షిగా మీరు 6 గ్యారెంటీల ఖాతా ముంగటేసి ముంగర పడుతుంది. ఇక మరి ఇప్పుడు జనాలు ఆఖరికి వస్తారు కల్లా ఇప్పుడు ఏది కావచ్చు వాళ్ళకన్నా ముందుగా బీఆర్ఎస్ వాళ్ళు లెంకలు కొడుతున్నారు. ఏమంటున్నారు అయ్యా అంటే నన్ను ఓసిన తూడు పశ లేదు నేను ఏం చేయదు ఎట్లా చేయదు అప్పు కూడా ముడతలేదు అని రేవంత్ అయ్యా మరి ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటున్నాడు సారు. అసలు ఏంది ఏం కథ ఏం చెప్పదలుచుకున్నాడు ఈ ముచ్చట మీద అంటే రేవంత్ అన్న చెప్పినది సత్యం చెప్పిండు, వాస్తవం చెప్పిండు, ఉన్న పరిస్థితి చెప్పిండు. ఉన్నది ఉన్నట్టు అంటే ఊరు అచ్చిపాటు రాదంటారు కదా. ఉన్నది ఉన్నట్టు అనేటప్పటికి ఉలికి పడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. యాక్చువల్ ఏం చెప్పిండు ఈ రాష్ట్ర ఆదాయం 18,000 కోట్ల పైచిలకు ఉన్నది. దీంట్లో నుంచి యాజ్ ఏ ఎంప్లాయీస్ గా మీ పర్సంటేజ్ ఎంత, దీంట్లో నుంచి ప్రజలకు ఏమి ఇస్తారు, సంక్షేమానికి ఏమి ఇస్తారు, మీరేం తీసుకుంటారో తీసుకోండి. దీనికి మించి ఉన్న ఆదాయానికి మించి ఇంకెక్కువనైతే ఆయన చేతి తీసుకురాలేము కదా. ఉన్న పరిస్థితికి ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ దేశానికి స్వతంత్రం వచ్చేసి 70 సంవత్సరాలు దాటిపోయినా 70 ఏళ్ల ఏలుబడిలో 70 ఏళ్ల పైచులకి ఏలుబడిలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళందరూ కలిసి 1,00,000 కోట్ల పైచులకు 1,00,000 కోట్ల లోపే అప్పులు చేసి. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత 10 ఏళ్లలోనే నేరెస్ట్ 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. అంటే మేము అప్పు చేసి సంపద సృష్టించుడు మా అయ్యా అంటున్నా ఆయన కేటీరావు. సంపద సృష్టించిండు, ఆదాయం మీది. నువ్వు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టినావు, నెల నెల దానికి ఇంత వస్తుంది కదా, ఆమ్దాని వస్తుంది కదా. వ్యవసాయం చేస్తున్నావు, దాని నుంచి ఆమ్దాని వస్తుంది కదా. నువ్వు గొర్రెలనే కాస్తున్నావు, దాని నుంచి కూడా ఆదాయం వస్తుంది కదా. నువ్వు సంపద సృష్టించినప్పుడు ఆ సంపదకు సంబంధించినటువంటి ఇన్కమ్ అనేటువంటిది రావాలి కదా. ఇన్కమ్ రాకుండా 80,000 50,000 కోట్ల పైచులకు 60,000 కోట్లు మిషన్ భగీరథలో పెట్టిండు. ఇంటింటికి చివరి ఆవాసం వరకు నేను ఇంటింటికి నల్లతో నిలుస్తా అంటాను. ఇప్పుడు మనం ఈ నుంచి బయలుదేరి ఎక్కడికల్లా పోదాం. ఎన్ని ఇళ్లలో ఇంటింటికి నల్లతో నీళ్ళు వస్తున్నాయో మీరే చూడొచ్చు. రోజుకు ఒక ఇంట్లో 500 మంది ఉంటే 500 వరకు 100 లీటర్ల చొప్పున 500 లీటర్లు పర్ డే ఇస్తా అని చెప్పిండు. దానికోసం 50-60 వేల కోట్ల రూపాయలు పెట్టాడు. గుడిలో పోసిన పన్నీరే కదా. కాళేశ్వరం కట్టిన తర్వాత ఎంత సాగు వచ్చింది? అమ్మా బాగానే వచ్చేసాం సారు. కాళేశ్వరం అంటే ఇప్పుడు కథ ఇంకోటి నిండియాల తెర మీదకి వస్తుంది. ఏంటంటే ఏదో కాంగ్రెస్ కోడి పోయి ఏదో ఆడ ఏదో బాంబు ఏదో వేసిరు అన్నట్టుగా ఆయన ఉండే కదా. ఆయన ప్రకాష్ అంటుండు, బి ప్రకాష్ అంటుండు.
ఏదో మరి మరి ఇట్లా కూడా అనేది కూడా కథ ముగ్గుడికి వచ్చింది కాబట్టి మరి నిజమేనా ఈ కథ? ఇక వి ప్రకాష్ కు మైండ్ దొబ్బినట్టుంది, ఉండిపోయింది, కింద బొగ్గు పొరలు ఉన్నాయనేటువంటిది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథరైజేషన్ కమిటీ వాళ్ళు వచ్చేసి చెప్పారు. నిజంగా ఆనాటికి అది కుంగిపోయే నాటికి వాళ్ళే అధికారంలో ఉన్నారు. కుంగిపోయిన తర్వాత కూడా వాళ్ళే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కుంగిపోయిన తర్వాత నువ్వే ముఖ్యమంత్రి ఉన్నావు, నీ చేతుల్లోనే ప్రభుత్వం ఉంది, మరి ఎందుకు గేట్లు ఎత్తి నీళ్లు ఖాళీ చేసినావు? ఎందుకు ఖాళీ చేసినావు? ఆడ ప్రమాదం లేకుంటే, ప్రమాదం జరుగుద్ది అనేటువంటి హెచ్చరికలు లేకుంటే ఎందుకు నువ్వు ఖాళీ చేసినావు? ఖాళీ చేస్తుంది. ఖాళీ చేసిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథరైజేషన్ వాళ్ళు వచ్చింది. వచ్చి మేము చెప్పేంత వరకు దాంట్లో నీళ్లు నింపకండి. ఎందుకు అని అంటే, అంతకుముందు కేసీఆర్ దాన్ని కట్టే ముందు ఒక 5 ఇంజనీర్లతో కమిటీ వేసింది. ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? చుట్టూ బొగ్గు బావులు ఉన్నాయి, ఇక్కడ కింద బొగ్గు పొరలు ఉండేటువంటి ప్రమాదం అవకాశం ఉన్నది, అవకాశం కాదు ఉన్నాయి, కాబట్టి ఇది సేఫ్టీ కాదు, ఇది సరైన అనువైన ప్రదేశం కాదు అని చెప్పింది. దాన్ని చెవున పెట్టకుండా ఏరియల్ సర్వే అని, రాండమ్ సర్వే అని, ఇంకో సర్వే అని ఆయన సొంత సర్వేలు చేసుకుని ప్రాజెక్టు కట్టాడు. ప్రాజెక్టు కట్టిన తర్వాత ఏమైంది? కుంగిపోయింది. కుంగిపోయిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథరైజేషన్ కమిటీ వాళ్ళు క్లియర్ గా ఏం చెప్పిందంటే, అది కుంగి 2-3 పిల్లర్స్ కుంగి ఇదైంది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఆ పిల్లర్స్ ఊసిపోయి ఉండింటే కింద చాలా గ్రామాలు మునిగిపోయి చాలా జంతువులు జనం ప్రమాదం జరిగి ఉండేది అనేటువంటి చెప్పారు. అంటే ఒక ప్రమాదకరమైనటువంటి ప్రాజెక్టును కట్టి 1,00,000 కోట్ల పైచలకు ఆడ ఆగం చేస్తుంది, 60,000 కోట్లు ఈడ ఆగం చేస్తుంది. అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిండ్రు, ఆగం చేసిండ్రు, గాయ చేసిండ్రు, గత్తర చేసిండ్రు తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి, ఈ రాష్ట్ర ఫ్యూచర్ కు సంబంధించి వాళ్ళు చేసింది శూన్యము. KG to PG ఉచిత ఎడ్యుకేషన్ అన్నావు, ఏమైపోయింది? ఉద్యోగాలు అన్నావు, ఏమైపోయింది? బంగారు తెలంగాణ చేస్తున్నాం, ఏమైపోయింది? ఈ ధరణి తీసుకొచ్చేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం, రాష్ట్రంలో ఉండే భూముల్ని దోషం చేసేసి వారి ఖజానాలో వారి ఖాతాలో వేసుకుని తప్ప ఒక్క BRS కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులకు సంబంధించినటువంటి బాగుపడ్డారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడ్డది లేదు. ఇక మరి ప్రకృతి భగవతి అన్నదాతలు ఆగానికి వచ్చి మార్కెట్లలో కల్లాల ఒడ్లన్నీ మొలకలెళ్ళి అఘోరిస్తుంటే ఇక మరి మీరు చిత్రరేఖ కొద్ది కంచెలు పులుగులొలికిన కలికివా, శిల్ప భావన భుజముర నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా అన్నట్టుగా మీరు ఏదో అందాల పోటీలు పెట్టి 200 కోట్లు పెట్టి ఏదో ఖర్చు పెట్టి ఇది చేస్తున్నారట. మరి అందాల పోటీలతో తెలంగాణకు ఏం ఫాయిదా సారు? మరి గుసగుస నడుస్తుంది, ఎందుకంటే BRS కోళ్ళారు ఊకుంటలేవు. ప్రపంచంలో అన్ని దేశాలలో అందాల పోటీలు నడుస్తాయి, భారతదేశంలో కూడా నడుస్తాయి. భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఈ అందాల పోటీలు నిర్వహించడానికి పోటీ పడుతున్నటువంటి క్రమంలో తెలంగాణ సంబంధించినటువంటి ముందు భాగాన్ని నిలబడి అవకాశాన్ని తెలంగాణ తీసుకుంది. తెలంగాణ తీసుకోవడం ద్వారా మా ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. తెలంగాణ అనేటువంటి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, ఎంత గొప్పగా ఉంది, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేసిందని దీని బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. దానికి ఖర్చుకు సంబంధించినటువంటి చూస్తే శ్రీధర్ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పింది, ₹1 కూడా ప్రభుత్వం మీద భారం పడదు. దానికి సంబంధించినటువంటి ఎట్లెట్లా ఆదాయం వస్తుందో శ్రీధర్ బాబు గారు చాలా స్పష్టంగా వివరించినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ పెరగడంతో పాటు, ఈ రాష్ట్ర క్రెడిబిలిటీ పెరగడంతో పాటు, ఈ రాష్ట్రం సంబంధించినటువంటి ఒక 1 నెల రోజుల పాటు అనేక పారిశ్రామికవేత్తలు, అనేక దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు రావడంతో ఈ రాష్ట్ర ఇన్కమ్ సోర్స్ డెవలప్ అయింది, బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అనేటువంటిది దాని యొక్క ఉద్దేశం. ఇవాళ దేశంలో నిషేధించబడినటువంటి, ప్రపంచంలో నిషేధించబడినటువంటి అంశాన్ని తీసుకొచ్చి చేస్తే నువ్వు తప్పు పట్టాలి. ఒక మంచిని చేస్తున్నప్పుడు స్వీకరించేటువంటి ఒక మంచి గుణం కూడా వారికి లేదు. ఎందుకంటే వాళ్ళు పదవి పోయిన తర్వాత వాళ్ళ మైండ్ దొబ్బి, వాళ్ళ భావదారిద్ర్యంలో ఉండి ఏది నోటికి వస్తే అది మాట్లాడుతూ ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని అబాస్ పాలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఈ రోజు మీరు చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి, గతంలో బెంగాల్ మోడల్ అని చెప్పేసి మాట్లాడారు, లేకుంటే గుజరాత్ మోడల్ అని చెప్పేసి మాట్లాడారు. ఈ రోజు తెలంగాణ మోడల్ గా ఈ ప్రభుత్వాన్ని
దేశానికి ఒక ఆదర్శంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలబెడతాం. ఎందుకు అంటే ఇలా బీసీ కులగణన చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇలా జనగణనలో భాగంగా కులగణన కూడా చేస్తామని నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక గొప్ప నిర్ణయం ఇలా దోహదపడింది. రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర సందర్భంగా బీసీ కులగణన చేస్తానని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చిండో ఆ ఇచ్చినటువంటి హామీ తెలంగాణ ఒక రోల్ మోడల్ కావాలి, దేశానికి ఒక దిక్సూచి కావాలని రాహుల్ గాంధీ గారు గైడ్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం దేశ ప్రభుత్వమే దిగొచ్చి ఇవాళ దాన్ని చేపట్టవలసినటువంటి ఒక అనివార్యమైన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి తోడు ఎస్సీ కులగణన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఎస్సీ కేటగిరీషన్ కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఒక అత్యద్భుతంగా నిర్ణయం తీసుకుంది అనేటువంటి విషయం. ఈ రెండు విషయాలు ఇలా దేశంలో ఒక రోల్ మోడల్ అయితేనే ఇంకా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకునే ఏ నిర్ణయమైనా ఏ పథకమైనా ఏ స్కీమ్ అయినా రేపు దేశానికి రోల్ మోడల్ కావాలి. ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే సారు, ఇప్పుడు తెలంగాణలో రేవంత్ చేపట్టిన కులగానల తూతూ మంత్రమే, అంత తూతూ మంత్రమే అని ఇప్పుడు కిషన్ రెడ్డి బండి సంజయ్ లేఖలు కొడుతుంది. అంటే ఇది అంతా అవుతుంది, మళ్ళీ మేము చేయమైతే కరెక్ట్ అన్నట్టుగా మరి వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. మరి ఎక్కడ చెప్తా వాళ్ళకి, ఏం చెప్తా వాళ్ళకి? తూతూ మంత్రం కాదు, ఇది నీ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి నేల మీదకి దించి ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకోవాలనేటువంటి అనివార్యమైన పరిస్థితికి నెట్టివేసినటువంటి ఒక ప్రతిష్టాత్మకంగా ఒక శాస్త్రీయంగా చేసినటువంటి ఒక నిర్ణయం. ఇందులో శాస్త్రీయత ఉంది, ఇందులో వాస్తవికత ఉంది. దేశం తెలంగాణలో చేసినటువంటి కులగణన వైపు చూస్తా ఉంది. దేశంలో ఉండేటువంటి బీసీ సంఘాలు, కుల సంఘాలు అన్ని కూడా ఇవాళ బీసీల పక్షాన కులగణన చేసి బీసీ కులాలలో ఏ కులంలో ఎంత మంది ఎంత పర్సెంటేజ్ వెనుకబడి ఉన్నారు, ఆయా కులాల యొక్క ఆర్థిక స్థితి ఏంది, విద్యా స్థితి ఏంది, రాజకీయ స్థితి ఏంది, అనేక అంశాలని ఇలా వెలికి తీసినటువంటి ఒక సత్యం దూరంగా కాకుండా వాస్తవికతకు దగ్గరగా పోయినటువంటి తెలంగాణ ప్రభుత్వం అనేటువంటి ఒక బ్రహ్మాండమైన చర్చ దేశంలో జరుగుతూ ఉంది. కాబట్టి ఆ చర్చకు భయపడి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి నిర్ణయానికి భయపడి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప దార్శనికమైనటువంటి దృక్పథానికి భయపడి సెంట్రల్ గవర్నమెంట్ దిగొచ్చింది. మేము దిగొచ్చినామని చెప్పేసి చెబితే ఈ ప్రభుత్వ క్రెడిబిలిటీ ఇంకా ఏడ పెరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు తప్ప వాళ్ళు మాట్లాడుతున్నదంటే వాస్తవికత లేదు. ఈ దేశానికి బీజేపీ చేసింది ఏం లేదు, ఈ దేశ ప్రజలకు బీజేపీ చేసింది ఏం లేదు. ఈ దేశ సామాన్య ప్రజల కోసం ఆలోచించింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఆహార భద్రత చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉపాధి హామీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటు ఇలా అనేక సంస్థల్ని ప్రభుత్వ రంగ సంస్థలుగా ప్రకటించింది, బ్యాంకులు జాతీయం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఈరోజు రాజభరణాలు రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ దేశానికి కావలసిన, ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అనేక గొప్ప చట్టాలని, గొప్ప నిర్ణయాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ తప్ప బీజేపీతో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి వనగూరేది ఒరిగేది ఏం లేదు సారు. మరి ఏం లేదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ అయ్యకు ఏమన్నా పొరిగిట్ వచ్చిందా ఉటాపుడినా? మరి ఢిల్లీ పాడబెట్టిడు అనేది కదా, మరి 6 మంత్రి పదవులు నీరుండే మరి అవి పంచదామని ఏమన్నా ఉపాయం చేస్తున్నా? మరి ఈ పరిస్థితి ఎవరు వరకు సార్? ఎందుకంటే మరి అన్న కూడా ఎంత కచ్చపెచ్చ ఎవరు ఉండట, మరి ఎవరి వరకు వచ్చాను. మరి మన రాజగోపాల్ కూడా నీ దండం పెట్టి గంతులు వేస్తుంది సార్, నాకు అంటుంది. మరి ఆ బుక్కగారి మీద సార్ జీవి ఉంచింది, మరి వస్తుందా సార్కు రాజగోపాల్? అంటే మాది జాతీయ పార్టీకి సంబంధించినటువంటి ఈ దేశంలో పార్టీని తీసుకుపోవడానికి, ఈ దేశంలో పార్టీకి సంబంధించినటువంటి అనేక పాలసీని రూపొందించడానికి, ఈ దేశంలో వివిధ రాష్ట్రాల్లో వస్తున్నటువంటి ఎన్నికలను ఎదుర్కోవడానికి, దానికి సంబంధించినటువంటి అనేక సందర్భాల్లో జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి నిత్యం జాతీయ పార్టీ కోఆర్డినేషన్ లో పనిచేయాల్సినటువంటి అవసరం. కానీ పోయిన ప్రతి సందర్భంలో మంత్రివర్గం కోసం పోయిన సందర్భంలో ప్రతి సందర్భంలో వాళ్ళు పిలిచేది దేనికోసం పిలిచేది అనేటువంటి విభాగాలు గ్యాస్ అనేటువంటి కరెక్ట్ కాదు. ఇలా బీజేపీ కూడా జాతీయ పార్టీని, సిపిఎం కూడా జాతీయ పార్టీని, జాతీయ పార్టీకి సంబంధించి రాష్ట్రానికి జాతీయ పార్టీకి సంబంధించినటువంటి
నిరంతరం గైడ్ లైన్స్, నిరంతరం కోఆర్డినేషన్, నిరంతర సమన్వయం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి పార్టీ అవసరాల రీత్యా ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి గారిని జాతీయ పార్టీ పిలిచి ఉంటుంది. పిలిచినటువంటి సందర్భం ఏంది అనేటువంటి కొన్ని బయటికి చెప్పే అంశాలు ఉంటాయి, కొన్ని పార్టీ అంతర్గత సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి దాని మీద మనం కామెంట్ చేయడం, దాని మీద మనం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇక మరి దేశం వెళ్ళిన పహల్గాంలో బైసరన్ లోయలో 26 మందిని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. ఇక దీని మీద మరి నమ్మించి మోదీ సార్ అయితే ఇక మరి బాగానే వాళ్ళకు సురుకులు పెట్టిండు. ఇక మరి 9 ఉగ్రవాద స్థావరాలను కొల్లగొట్టిండు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంతమంది చచ్చిపోయారట. మరి ఇప్పుడు వాళ్ళు రేపు ఇంకా పగ మీద మరి కోపం మీద ఇంకేమైనా చేయబోతారా? అసలు ఏంది మరి మోదీ? నేనేమో పోరాడుతున్నా, నేను అష్ట కష్టాలు పడుతున్నా, నేను నిన్న రాత్రి అది 1 గంట ప్రార్థన యుద్ధం స్టార్ట్ చేస్తే కనీసం నాకు నిద్ర కూడా లేదని మరి ఆయన తనలాడుతుండట. మరి ఆ పెద్ద మనిషికి మీరు ఏమైనా మద్దతు పలికి ఏమన్నా సపోర్ట్ ఉంటురా, లేకపోతే మాకేందని దుర్పరిస్తున్నారు? ఈ దేశ ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశ పాలకుల పైన ఉంటుంది. ఈ దేశ ప్రజల్ని ఉగ్రవాదులు దాడి చేసి, హత్య చేసి చంపడం అనేటువంటి మేము కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రగాఢమైన సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేస్తాం. టెర్రరిజాన్ని, ఉగ్రవాదాన్ని అణిచివేయడం కోసం ఈ దేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి, ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం, ఈ దేశ ప్రజల్ని కాపాడుకోవడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని 100% గా ఈ దేశ ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సమర్థిస్తూ మద్దతిస్తూ, అట్లాగే ఈ దేశ ప్రజల్ని కాపాడుకునే దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం దేశ ప్రభుత్వం ఏం తీసుకున్నా దానికి 100% సంఘీభావం ఉంటుంది. ఇదే టైంలో ఈ రాష్ట్రం సంబంధించినటువంటి కూడా ఈ యుద్ధంలో భాగంగా, యుద్ధంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి వెనుముక రాకుండా, ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని జాగ్రత్తలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటుంటూ అన్ని రంగాన్ని, అన్ని రంగాన్ని కూడా అలర్ట్ చేసేసి జాగ్రత్తగా ఉండవలసినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులుగా మేము కూడా ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు చేసినా అలర్ట్ ఉండాలని చెప్పేసి సూచించడం జరిగింది. ఇప్పుడు మన ఏంటి వరంగల్ ఎలకతుర్తిలో సభ పెట్టగానే ఆ బలగాన్ని చూసినాక ఇక కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. ఇక అదురుకున్నారు. ఇక మన పని అయిపోయిందిరా అన్నట్టుగా తయారయ్యారు అనేది ఇప్పుడు మరి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. సార్ నిజంగానే మరి అందుకున్నారు ఆ కాంగ్రెస్ వాళ్ళు బొచ్చ బలగం వచ్చారు. అంటే ఎలకతుర్తి సభలోనే ఒక బీఆర్ఎస్ పార్టీకి ఒక స్పష్టత లేదు, క్లారిటీ లేదు. అంటే ఎలకతుర్తి సభ గురించి మనం ఒక 5 నిమిషాలు వివరంగా మాట్లాడుతాం. ఎలకతుర్తి స్టేజ్ చూసింది, ఎవరు బొమ్మలు ఉన్నాయి? కేటీఆర్ ఉంది, కేసీఆర్ ఉన్నది కదా. మండలిలో ప్రతిపక్ష లీడర్ ఎవరు? ఒక బీసీ లీడరు సొంత జిల్లా, సొంత ఇలాకాలో మీటింగ్ అయిపోతే ఆయన ఫోటో పెట్టారు. ఆయన ఫోటో పెట్టడానికి ఇష్టపడారు. అంటే బీసీల పట్ల ఆ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో చాలా స్పష్టంగా కనిపించింది. ఇలా మా మీటింగ్ చూడండి, మా మీటింగ్ లో దేశంలో ఉన్న నాయకుల ఫోటోలు ఉంటాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల ఫోటోలు ఉంటాయి, అందరి ఫోటోలు ఉంటాయి. ఏం చేయాలి? ఒక్క తీర్మానం కూడా బీసీల కులగణన పైన ఒక తీర్మానము లేదు, నిరుద్యోగుల పైన ఒక తీర్మానము, ఇంకోరి మీద ఒక తీర్మానం. రజతోత్సవం జరుపుకుంటున్నాం కదా, రజతోత్సవం సంబంధించినటువంటి జరుగుతున్న 25 సంవత్సరాల్లో నువ్వు సాధించినటువంటి ప్రగతి ఏంది, మంచి ఏంది, చెడు ఏంది అని చెప్పేసి చెప్పాలి కదా. ఏది నీ నివేదిక? ఏది నీ నివేదిక? లేదు. నీ భవిష్యత్తు సంబంధించిన కార్యాచరణ లేదు. ప్రజల పట్ల జరుగుతున్నటువంటి అనేక అంశాల పట్ల నీకు సంబంధించినటువంటి ఏం లేదు. తెలంగాణ తెల్లవుతుంటే నా మనసు కాలుతుంది, నాకు దుఃఖం వస్తుంది. ఇక మరి గిట్ట చేసింది నేను అనుకున్న తెలంగాణ ఇది కాదు, గిట్ల అయిపోయాని ఆయన ఫామ్ హౌస్ లో బాయికాడ తనలాడుతుంది. తెలంగాణను తెల్లు చేసిందే కేసీఆర్, తెలంగాణను ఆగం చేసిందే కేసీఆర్, తెలంగాణను గాయ గత్తర చేసి విధ్వంసం చేసిందే కేసీఆర్. ఆనాడు సోనియా గాంధీ గారు, పెద్దలు మన్మోహన్ సింగ్ గారు ప్రాంతీయ ఉద్యమాలు జరిగి హైదరాబాద్ అనేటువంటిది దేశంలో ఆదాయం ఉన్నటువంటి, ఇన్కమ్ సోర్స్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో 2-3 రాష్ట్రాలలో హైదరాబాద్. అంటే ఈ ప్రాంత ప్రజలు
మనం సపరేట్ కావాలని చెప్పేసి కొట్లాడుతున్నటువంటి క్రమంలో అక్కడ నిరంతర ప్రాంతీయ కొట్లాటలు ఉండటం మూలంగా పెట్టుబడులు రావు, వ్యాపారం సాఫీగా జరగదు, నష్టం జరుగుద్ది అని చెప్పేసి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. సోనియా గాంధీ గారు ఎన్నికల్లో నేను హామీ ఇచ్చినాను, తెలంగాణలో బిడ్డలు చనిపోతుంది, ఆ బిడ్డల మరణాలని ఆపాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇస్తే, తెలంగాణ సపరేట్ అయితే, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు ఆశయాలు నెరవేరితే తెలంగాణ దేశంలో ఒక గొప్పగా అభివృద్ధి అయింది, అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఉంటుందని చెప్పేసి ఆశించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ నామరూపాలు లేకుండా పోయినా ఇలా త్యాగం చేసి తెలంగాణని ఇచ్చారు. తెలంగాణని ఇచ్చిన దాంట్లో ఇచ్చినటువంటి వచ్చినటువంటి తెచ్చినటువంటి తెలంగాణను కేసీఆర్ ఏం చేసిండు? తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు ఏడుండ్రు, తెలంగాణ కోసం జైలు పోయినటువంటి వాళ్ళు ఏడుండ్రు, తెలంగాణ కోసం అమరులైనటువంటి వాళ్ళు ఏడుండ్రు, ఏనాడు అమరులని, ఏనాడు జైలు పోయినటువంటి వాళ్ళని, ఏనాడు తెలంగాణ కోసం సర్వత్యాగం చేసినటువంటి వాళ్ళను ఏదైనా పట్టించుకున్నారు. ఇంతెందుకు తెలంగాణ సంబంధించినటువంటి బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. పార్లమెంట్ లో కొట్టాడింది, పెప్పర్ స్ప్రే దాడికి గురైంది, కొట్టుకుంది, దెబ్బలు తిన్నది, గాయపడ్డది మా పొన్నం ప్రభాకర్ గారు, అప్పుడున్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు, అప్పుడున్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అప్పుడున్నటువంటి వివేక్ గారు, అప్పుడున్నటువంటి రాజయ్య గారు, వీళ్ళు కదా. నువ్వు ఏడున్నావు ఆ తీర్మానం అవుతున్నప్పుడు? నీ వాయిస్ ఏదాడా? నువ్వు ఎక్కడున్నావు? సెషన్లోనే లేవు కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే, నిజంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే, కాబట్టి తెలంగాణ కోసము, తెలంగాణ గురించి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రతిసారి సెంటిమెంట్ తీసుకొస్తాను, ప్రతిసారి సెంటిమెంట్ ను ఏం చేస్తాను, ప్రతిసారి సెంటిమెంట్ రెచ్చగొడతాను, సెంటిమెంట్ చూపిస్తాను, సెంటిమెంట్ ను రక్తి గట్టించి సెంటిమెంట్ ను సానుభూతిని పండించుకొని మళ్ళీ ఓట్లు దండుకుంటా అంటే తెలంగాణ ప్రజలు ఓట్లు బీఆర్ఎస్ కు వేయరు కాక వేయరు. ఎలక తులసి సభ పెట్టుకో, సిద్దిపేట సభ పెట్టుకో, గడ్డిగల సభ పెట్టుకో, ఏ సభ పెట్టుకో, ఈసారి కాంగ్రెస్ పార్టీని ఎంత భారీ మెజార్టీ గెలిపించాడు, మరొక మారు కూడా కాంగ్రెస్ పార్టీకి అంత భారీ మెజార్టీ ఇవ్వబోతారు. మాదే బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది, బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది, మన సర్కారే అని వాళ్ళు సాటాలు గుద్దుకుంటారు. వచ్చేది లేదు, సచ్చేది లేదు. నలుగురు లీడర్లు పోటీపడి నేనంటే నేనన్నా ముగ్గురు నలుగురు లీడర్లు మాట్లాడుకుంటారు తప్ప ఏ గ్రామాలలో ఎక్కడనైనా ఆశాజనకంగా బీఆర్ఎస్ పట్ల ఉన్నారా మీరు ఒకసారి ఆలోచించారు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చినవా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు. అరెకరం అంటే నేను 2.5 ఎకరాలు కల్పిస్తాను, ఎకరం ఉంటే 2 ఎకరాలు కల్పిస్తాను, కలిపియడంతో పాటు ఇవాళ ఏడాది పెట్టుబడి ఇస్తా, బోర్ ఇస్తా, పెరుగులు ఇస్తా, పిండి వస్తువులు ఇస్తా అని చెప్పి ఎక్కడిచ్చినావు? నిరుద్యోగ వృత్తి అన్నావు, ఎక్కడిచ్చినావు? దళితుడు ముఖ్యమంత్రి అన్నావు, ఎక్కడ చేసినావు? మహిళా మంత్రి లేకుండా 5 ఏళ్ళు నడిపినావు కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే, చదువుకుంటూ పోతే కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నావు, ఏడిచ్చినావు? ఇక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలన్నావు, ఎక్కడ పోటీ పడ్డారు? గురుకుల పాఠశాలలు అద్భుతంగా పెట్టినాను, ఒక్క దానికన్నా సొంత బిల్డింగ్ ఇచ్చినవా? పాత ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ మనం చదువుకున్న రోజులు ఉండే అవన్నిటిని ధ్వంసం చేసేసి గురుకుల అనేటువంటిది ఎగరబెట్టినావు. అంటే ఒక్క దాన్ని నిర్మిస్తున్నావు అనే పేరుతో దాని చుట్టూ ఉండేటువంటి 100 నువ్వు ధ్వంసం చేసినావు. ఇలా ఎస్సీ వాళ్ళకు ఎస్సీ బంద్ అన్నావు, ఏం చేసినావు? 10 లక్షలు ఎస్సీలకు ఇస్తున్నాను, దళిత బంధు అన్నావు. దళిత బంధు పేరుతో ఏం చేసినావు? ఎస్సీలకు ఇచ్చేటువంటి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు పోయినాయి, ఎస్సీ ఇండస్ట్రియల్ లోన్లు పోయినాయి, బీసీలకు బీసీ బంద్ అని చెప్పినావు, బీసీ లోన్లు పోయినాయి, బీసీ ఇండస్ట్రియల్ లోన్లు పోయినాయి. ఒక్కొక్క ఊర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చిన్న ఊరు అయితే సంవత్సరానికి 10 మందికో 12 మందికో లోన్లు వచ్చేది. 10 లక్షల లోన్ ఉండే, 5 లక్షల లోన్ ఉండే, 7 లక్షలు 8 లక్షల లోన్. పెద్ద ఊరు కేతుపల్లి లాంటి మండల హెడ్ క్వార్టర్ అయితే ఒక 30 యూనిట్లు వచ్చేది. అంటే 5 ఏళ్ళలో 5 3 15 150 మందికి వచ్చేది. నువ్వు 20 అయితే 100 మందికి వచ్చేది. నువ్వు 10 ఏళ్లలో ఒక్కొక్క ఊరుకు 200 మందికి వచ్చేది. ఇవన్నిటి తీసేసినావు, ఇవన్నిటి ధ్వంసం చేసేసినావు, పేరుకు మాత్రం అది బూచి చూపించావు. అట్లా ఒక్కొక్కటి కాదు కదా, ప్రతి శిష్టాన్ని, ప్రతి వ్యవస్థని పూర్తిగా ధ్వంసం చేసి, పూర్తిగా నామరూపాలు లేకుండా చేసి, ఒక దశలో చెప్పాలంటే ప్రజాస్వామికంగా ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము
ఇవాళ ప్రజాస్వామిక ముసుగులో ఇక్కడ ప్రజా సంబంధించినటువంటి అనేక వ్యవస్థల్ని అనేక రంగాన్ని ధ్వంసం చేసిండు, విచ్ఛిన్నం చేసిండు, దోసుక తిన్నారు, నాశనం చేసిండు, ప్రజలను మోసం చేసిండు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. ఈ వాస్తవాలన్నీ ప్రజలకు అర్థం కావద్దు, ఈ వాస్తవాలన్నీ ప్రజల్లోకి పోవద్దు, ఈ సత్యాలన్నీ ప్రజలకు తెలియవద్దు, ప్రజలకు తెలిసేటువంటి ప్రయత్నాన్ని, ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి గారు చేస్తుంది. కాబట్టి ఇవాళ 100 రెట్ల స్పీడ్ తో వచ్చి అబద్ధాన్ని మనం చెప్తే అది నిజం ఆగిపోద్ది అనేటువంటి ఒక సత్యదూరమైనటువంటి అవాస్తవికమైన అనాగరికమైనటువంటి మాటలు పదాలు మాట్లాడుతూ తప్ప వాళ్ళ దాంట్లో సత్యం లేదు, వాళ్ళని ప్రజలు నమ్మారు. ఏమో కానీ సారు నకిలకల్లి ఎమ్మెల్యే వేరే వీరేశం సారు నోట్లకి వెళ్ళి ఇవాళ ఒక రామసక్కని పలుకు రావాలి అని తెలంగాణ 50 జనం ఎదురు చూస్తా ఉన్నారు సార్. ఒక్క మాట మాత్రం నువ్వు నిజంగా చెప్తా అంటే నేను అడుగుతా. అది ఏమి లేదు కానీ మరి ఆయన మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు జర హరీష్ రావు తోటి మీరు కొంచెం దగ్గర ఉండదు, మంచి దోస్తానము. హరీష్ రావుకు వీరేశం ఊపిరైతే వీరేశానికి హరీష్ రావు పంచప్రాణం అనేది ఇది జగన్ జరిగిన సత్యం సార్. ఇక మరి ఇలా గుసగుస ఏంటంటే నిండియారా ఏదో హరీష్ రావుని మరి పక్కన పెట్టిరు, దానికి పుల్లాగని కడకు నూపుతురు, కాళ్ళు తీసి మొత్తం ఇప్పుడు తండ్రి కొడుకులే ఇది చేస్తున్నారు. మరి పెద్ద మనిషికి కాళ్ళ కనిపెత్త పడుతుంది. రేపు ఈ కేటీ రావునికే పెద్ద వంటగట్టాలన్న ఉద్దేశంతో వరంగల్ సభ పెట్టిందని కొన్ని కోళ్ళాలు బయటేస్తున్నాయి సారు. మరి హరీష్ రావు సంగతి ఎందుకంటే మీరు ప్రేమ అభిమానం పుట్టకోకుండా పుట్టుకొచ్చేది కాదు, గుండె రోజుల కొద్ది పుట్టుకొచ్చేది. ఏ పార్టీలో పుట్టే మాత్రం ఏది సార్ గది మాత్రం జర్రా నిజంగా. మరి హరీష్ రావు రేపు ఏమన్నా చేయబోతున్నట్టవా? సరే, వాళ్ళ పార్టీ సంబంధించినటువంటి అంతర్గత ఆ పార్టీలో ఉన్నప్పుడు నాతో మంచిగా నా పార్టీ నుంచి వచ్చిన తర్వాత వారికి నాకు ఆ పార్టీలో ఉండేటువంటి కేటీఆర్ కు, కేసీఆర్ కు, హరీష్ రావుకు, ఇంకో కింది స్థాయి లీడర్లకు ఎవరికి నాకు రిలేషన్స్ లేవు, సంబంధాలు లేవు. రెండోది, వాళ్ళ పార్టీలో వాళ్ళు అంతర్గతంగా కలుపుకుంటారా, విడిపోతారా, లేకరా ఇంకో పార్టీ పెట్టుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. పార్టీలుగా విడిపోయే స్వేచ్ఛ ఉంది, కలిసి ఉండే స్వేచ్ఛ ఉంది. వాళ్ళ అంతర్గత వ్యవహారాలు, వాళ్ళ అంతర్గత ఒక పార్టీ అంతర్గత వ్యవహారాలని ఒక వ్యక్తుల యొక్క ఈ నిర్ణయాలని, వాళ్ళ వ్యక్తుల యొక్క అభిప్రాయాన్ని మనం బయట మాట్లాడటానికి కరెక్ట్ కాదని నాకు ఇది మరి రాకపోగా ఇప్పుడు ఆఖరికి మరి ఇప్పుడు మరి 16-15 ఏళ్ల కాలంలో మరి నగరకాలకు ఏపాటి పైకం పట్టుకొస్తుంది, ఎన్ని కోట్లు గుంజిపోతుంది, మరి ఎట్ట ఉంది ఆదరణ. ఇంకోటి ఏంటంటే అమ్మో నేను అసలే ముచ్చినే మర్చిపోతున్నాగా, ఇట్లే చెయ్యే కడతలేవాట, మొత్తం ఊర్ల పంట తిరిగి మందిలో పోయి చెయ్యి కడిగి బోధి వస్తున్నవాట. ఆ సనపువ్వ మరి సనపువ్వ అంత కమ్మగుందా సార్, మంచిగా ఆ పుష్పక వంజ పువ్వ రుచి కొట్టలేదు. ఇంట్లో వండిన పువ్వు ఎట్లా ఉందో ప్రజలు పెట్టేటువంటి పువ్వ అంతకంటే బాగుంది. వాళ్ళు కష్టపడి చెమట చుక్కలు నేల రాచి వాళ్ళ కష్టార్జితాన్ని మనం పెడతారు కాబట్టి దాంట్లో ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, బంధాలు. అంటే నేను అంతకుముందు ఉన్నటువంటి ఉద్యమాల్లో 20 సంవత్సరాలు నన్ను ప్రజలు పోబెట్టి సార్. కాబట్టి నేను మా కుటుంబము ప్రేమ, అభిమానం, ఆప్యాయతల కంటే ఎక్కువ నేను ప్రజల ప్రేమ, అభిమానాల, ఆప్యాయతలతో పెరిగినాను. కాబట్టి ప్రజలు కారం వేసి పెట్టినా, నీళ్లు పోసి పెట్టినా, చల్ల పోసి పెట్టినా దాన్ని నేను చాలా ఇష్టంగా భావిస్తాను, చాలా ప్రేమగా, ఆప్యాయతగా, ఒక అమృతంలో భావిస్తాను. కాబట్టి సన్నబియ్యం అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా గొప్పగా ఉన్నాయి. అంటే నేను మన రావణపేట మండలంలోనే మునిపంపుల విలేజ్ లోనే భోజనం చేసినాను, రావణపేట ఎడుకోటలో భోజనం చేసినాను. మునిపంపుల్లో 2 భార్యాభర్తలు వాళ్ళు రోజు పాతిని బ్యాలెన్స్ చేసుకొని పని చేసుకుంటారు. వాళ్ళ ఇల్లు లేదు, చుట్టూ బండలు నాటి అట్టలతోని కప్పు వేసుకొని దాని మీద కవర్ కప్పుకొని ఉన్నారు. ఆ బండల మధ్యనంగా కుక్కలు, పిల్లలు వచ్చేస్తే అన్నం తినకుండా ఒక రేకు పెట్టుకొని రేకు మీద బరువు పెట్టేసి దాని కింద అన్నం పెట్టుకున్నటువంటి ఒక పరిస్థితి. వాళ్ళు అంటున్నది ఏంటంటే ఏదైనా పండుగ వచ్చినప్పుడు 5 కేజీలు 4 కిలోలు కొనుక్కొచ్చుకునేటోళ్ళం తప్ప మేము అదే కంట్రోల్ బియ్యం తినేది. మాకు 24 కిలోలు వస్తుంది, మేము 4 ఉన్నాం కాబట్టి 4 6 24 కిలోలు అవి ఉంటే ముద్ద అయ్యి గంజి అయ్యేది. అయినా అదే తినేది. ఎందుకంటే మాకు రోజు 200-300 మించి రావు. ఈ 200-300 మేము 200-400 వచ్చేస్తే నెలకు 12,000 అయితే 12,000 మాకు ఈ పెట్రోల్ ఖర్చు, దీని ఖర్చు ఒక 2,000 పోతుంది. మేము పిల్లల ఫీజు కట్టుకోవడం, బయట కొట్టడం, మీరు పోతే మేము
బతకడమే కష్టమవుతుంది సార్ అని చెప్పి ఈ రోజు నిజంగా మేము పండగ నాడు కొనుక్కొచ్చుకునేటువంటి బియ్యం ఇలా రోజు మేము తింటున్నాం, నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రావణపేట అయితే ఆ అమ్మ చెప్పిన వాళ్ళకు ముగ్గురు కొడుకు భర్త చచ్చిపోతే పల్లివాడ నుంచి రావణపేటకు వచ్చింది చిన్న పిల్లలు వేసుకొని ఫంక్షన్ హాల్లో ఊపుతూ పనిచేస్తూ ఆ ఫంక్షన్ అయిపోయినాక అక్కడ మిగిలిన ఊరు తీసుకొచ్చేసి పిల్లలు పెట్టుకొని సాదుకున్నటువంటి ఒక పరిస్థితి. చాలా సందర్భాల్లో ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ లేని రోజు అక్కడ ఇంటికాడ నేను అడుకొచ్చి పిల్లలు పెట్టి పిల్లలకు పెట్టిన తర్వాత తినడానికి నేను లేకుంటే నేను నీళ్లు తాగి పండినటువంటి రోజులు ఉన్నాయి. ఆమె ఇల్లు కూడా మొత్తం కూలిపోయి ఇట్లా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు మేము మాకు ఒక 24-30 కిలోల బియ్యం వస్తుంది మేమందరికి. నేను చాలా సంతోషంగా అంటే నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక అద్భుతమైనటువంటి నిర్ణయంగా ప్రజలు భావిస్తారు. అంటే ఏనాడు కూడా సన్న బియ్యం పెట్టాలి, సన్న బియ్యం మేమేం తింటున్నాం ప్రజలకు అందియాలి అనేటువంటి ఒక ఆలోచన రావడం ముఖ్యమంత్రి గారికి ఒక గొప్ప ఆలోచనగా, అట్లాగే సివిల్ సప్లై మినిస్టర్ ఇంత గొప్ప నిర్ణయాన్ని కమిట్మెంట్ తో తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తాను. ఎట్లా చూస్తూనే ఉంటుంది మన ఏంటంటే కెమెరామెన్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సైజులు నర్సయ్య తాత వీరేశమయ్య ఇల్లు సార్ శరాకి